పాకిస్తాన్ పై భారత్ మెరుపు దాడి చేయడాన్ని ప్రపంచ దేశాలు ఇంకా కళ్ళప్పగించి చూస్తున్నాయి. సో ఆపరేషన్ సింధూర్ కూడా సక్సెస్ అయింది. సో దీనికి సంబంధించి నిన్ననే మనం స్టార్ వార్ పేరిట హెచ్ఎం టీవీలో కథనాలు కూడా ప్రసారం చేశాము. సో దీనికి సంబంధించి ఓవరాల్గా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ మరిన్ని వివరాలు అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమణ, సో నిన్ననే చూసుకుంటే శాటిలైట్ డాగ్ ఫైట్ సహాయంతో మన భారత్ పాకిస్తాన్ స్థావరాలను ధ్వంసం చేసి ఆపరేషన్ సింధూర్ అయితే సక్సెస్ చేయడం జరిగింది. సో మనం ఆల్రెడీ నిన్ననే స్టార్ వార్ పేరిట ఒక కథనాలు ప్రసారం చేశాం. సో దీనిలో పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇస్రోది. సో ఓవరాల్గా ఏమంటారు? దీపిక, అంటే ఇస్రో సంబంధించి ఇస్రో సాంకేతిక గురించి అంటే మన దేశ ఔన్నత్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా గొప్పగా దూసుకెళ్తున్న పరిస్థితి. మనలాంటి దేశంలో శాటిలైట్ రంగంలో ఇప్పుడు ఇస్రో కూడా ఒక మంచి పొజిషన్లో ఉందనేది మాత్రం కాదని నిజం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇస్రో ఇప్పుడు మరింత ముందుకెళ్ళి ఈరోజు మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్న ఆపరేషన్ సింధూర్ ఇంత సక్సెస్ కావడానికి 100కి 200% అది ఖచ్చితంగా ఇస్రో యొక్క పాత్ర అని చెప్పి మనం కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితమైన ప్రదేశాలను గుర్తించి మరి దాడులు చేయడంలో ఈరోజు మన భారత సైన్యానికి ఈరోజు సపోర్ట్ చేసింది ఖచ్చితంగా ఇస్రో సాంకేతికత అనేది మాత్రం కాదని నిజం. ఎందుకంటే 9 ప్రాంతాల్లో అసలు ఆ దేశానికి సంబంధించిన గగనతలంలోకి వెళ్ళి మరి మన యుద్ధ విమానాలు అక్కడ దాడులు చేశాయంటే, మన రాకెట్స్ దాడులు చేశాయంటే అది కేవలం ఇస్రోకు సంబంధించి మన శాటిలైట్ ద్వారా ఆ టెక్నాలజీ ద్వారా మనం వాటిని కరెక్ట్గా ఆ మ్యాప్ను గుర్తించి మరి వెళ్ళడం. అది దానికి సంబంధించి మనం ఈ ప్రస్తుతం ఏదైతే స్పేస్ డాగ్ ఫైట్ గురించి మాట్లాడుకుంటున్నామో దానికి సంబంధించి ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ టెక్నాలజీ ఉన్నటువంటి దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే వచ్చే రోజుల్లో ఇక యుద్ధం తీరు కూడా మారబోతుంది అనేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు అంటే మనం పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పడానికి ఇది ఈరోజు కారణం ఏంటంటే అది ఇస్రోకి సంబంధించిన సాంకేతిక వల్లే అని చెప్పి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి నిన్న మనం డ్రైవ్ చేసాం. అంటే ఎప్పుడైతే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయో, భారత పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి, పాకిస్తాన్పై దాడి చేయడానికి, పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడి చేయడానికి భారత్ సన్నాహాలు చేస్తుందనేటువంటి పరిస్థితి సంబంధించిన విషయాన్ని మనం హెచ్ఎం టీవీ ఆల్రెడీ మనం డ్రైవ్ లాగా కథనాలు ప్రసారం చేశాం. శాటిలైట్ ఈ డాగ్ ఫైట్ పేరుతో అంటే ఈ సంబంధించిన మొత్తం మ్యాటర్ని మనం డ్రైవ్ లాగా నిన్న ప్లే చేశాం. అదే ఈరోజు నిజం అవ్వడం, దీనికి సంబంధించి మనం ఖచ్చితంగా అంటే మనం హెచ్ఎం టీవీ ఈ విషయాన్ని ముందే చెప్పగలిగింది అనే విషయాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శాటిలైట్ మీద మన భారత సైన్యం అంటే 3 త్రివిధ దళాలు పడుతున్నాయి. ఖచ్చితంగా అంటే ఏవైతే ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉగ్రదాడులు అంటే ఉగ్రవాదులను అంతమొందించాలి. ఉగ్రవాదులకు సంబంధించి స్థావరాలన్నీ కూడా పాక్లోనే ఉన్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాక్లో వీరంతా కూడా ఆశ్రయం పొందుతున్నారు. అక్కడి నుంచే తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ మన భారతదేశానికి సంబంధించి మన నగరాలను టార్గెట్ చేసుకుని, మన ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేసుకుని ఎన్నో దాడులు చేశారు. ఎంతోమంది అమాయకుల ప్రాణాలను కొలగొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉగ్ర స్థావరాలను టార్గెట్గా చేసుకుని మనం ఖచ్చితంగా ఈరోజు ఈ ఆపరేషన్ సక్సెస్ చేశామంటే అది 100% మనకు ఇస్రోకు సంబంధించిన సాంకేతిక కారణంగానే ఈరోజు వచ్చేసాం. నిన్న స్టార్ వార్ పేరిట మనం ఏదైతే వరుస కథనాలు ప్రసారం చేశామో ఆ కథనాలకు తగ్గట్టుగానే అదంతా కూడా నిజమైందని చెప్పి ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. హెచ్ఎం టీవీ దీన్ని ముందుగానే ఊహించి ఏం జరగబోతుంది అంటే శాటిలైట్కి సంబంధించి ముఖ్యంగా ఇస్రో సంబంధించి సాంకేతికను సైన్యం ఎట్లా ఉపయోగించుకోబోతున్న విషయాన్ని ఆ కథనాల రూపంలో ప్రసారం చేశాం. పక్క ఖచ్చితత్వంతో టార్గెట్స్ను గుర్తించి ఈరోజు దాడులు చేశాం కాబట్టి ఆ 9 స్థావరాలను ధ్వంసం చేయగలిగాం. మెయిన్గా ఏవైతే ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఏవైతే ఇండియన్ ముజాహిదీన్ కావచ్చు, మిగతా సంబంధించిన ఉగ్ర స్థావరాలు ఏవైతున్నాయో వారన్నిటికి సంబంధించి ఈరోజు ఆ లక్ష్యాలను గుర్తించగలిగామంటే 100కి 200% అది కేవలం మన ఇస్రో ఇచ్చిన సాంకేతికత, ఇస్రో ఇప్పుడు ఉపయోగిస్తున్న సాంకేతికత కారణం అనేది అది కాదనే నిజం. ప్రస్తుతం అంటే ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఎందుకంటే చాలా టెక్నాలజీ ఉపయోగించే దేశాలతో కూడా కాని పని. అంటే ఒక భారత్ లాంటి దేశం ఈ విధంగా టార్గెట్ను కరెక్ట్గా ఎంచుకొని మరి ఆ టార్గెట్ చేయడం అంటే పక్కన ఎక్కడ కూడా సివిలైజేషన్స్ అంటే పౌరులకు ఎవరికి మిగతా ఆస్తులకు కావచ్చు, మిగతా పౌరులకు కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, వారికి ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా కేవలం తమ ఎంచుకున్న లక్ష్యాన్ని ఆ టార్గెట్ను ఖచ్చితంగా చేరుకోవడం అనేది, ఆ టార్గెట్ను ఖచ్చితంగా చేయడం అనేది మాత్రం 100% అది ఇస్రో సాంకేతికత వలన ఈరోజు కారణమైంది. ప్రస్తుతం మనం అంటే చైనా లాంటి దేశాలు
రష్యా, చైనా లాంటి దేశాలు ఏవైతే ఈ సాంకేతికతను ఉపయోగిస్తారో అలాంటి సాంకేతికతను మనం కూడా ఇస్రో కూడా ఆ సాంకేతికతను ఉపయోగించడంలో ముందుకెళ్తోంది. ఈరోజు ఇస్రోకు సంబంధించి ప్రధాని మాట్లాడినప్పుడు కూడా ఇస్రో సాధిస్తున్నటువంటి విజయాలపై ఆయన చాలా గొప్పగా మాట్లాడారు. అంటే ఈ విషయాన్ని ప్రస్తావించకుండానే ఆయన మాట్లాడారు. అంటే ఇస్రో ద్వారా రేపు వచ్చే రోజుల్లో కూడా భవిష్యత్తులో మనం ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా ఇలాంటి శత్రు దేశాలకు మనం ఇవ్వగలిగామని చెప్పొచ్చు. మనం కూడా చాలా స్ట్రాంగ్లో ఉన్నాం. కేవలం ఏదో శాటిలైట్స్ను పంపించడంలే కాదు, రేపు యుద్ధాలు జరుగుతుంటే ఒకవేళ మన మీద ఎవరైనా శత్రు దేశం దాడి చేయాలనుకున్నప్పుడు, లేదంటే మనకు సంబంధించిన లక్ష్యాలపై దాడి చేయాలనుకున్నప్పుడు శాటిలైట్ సాంకేతికతను ఉపయోగించుకొని మనం ముందుకెళ్లే అవకాశం ఉంటుందనేది దీపిక. ఎస్, అంటే మీరు చెప్పినట్టుగా అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడంలో ఇస్రో పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా ఇస్రో విజయంగానే భావించవచ్చు. ఎందుకంటే మనకు క్లారిటీగా లైవ్లో చూసాం. సో ఎలాంటి దాడులు ఎలా చేశారు, టార్గెట్ని ఎలా రీచ్ చేశారో ఆపరేషన్ సింధూర్లో చూసే ఉన్నాము. సో ఇదంతా కూడా ఇస్రో విజయంగా భావించవచ్చా? 100%. అంటే మనం ఈరోజు అంటే మన సైన్యం, మనకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ టీమ్స్ అక్కడికి వెళ్ళి ఆ దాడులు చేశాయి, ఖచ్చితమైన దాడులు చేశాయి. ఎందుకంటే ఎక్కడ మనకు పక్కన ఉన్నటువంటి పౌరులకు సంబంధించి కానీ మిగతా ఆస్తి నష్టానికి సంబంధించి ఎక్కడ మనకు ప్రకటనలు రాలేదు. కేవలం మనం ఎంచుకున్న లక్ష్యం ఏదైతే మన ఎయిర్ ఫోర్స్ టీమ్స్ ఎంచుకున్న లక్ష్యాలున్నాయో ఆ లక్ష్యాలను ఖచ్చితంగా చేరుకున్నాం. ఆ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాం. వాటికి సంబంధించి ఈరోజు మనం ఆ ప్రెస్ మీట్ ద్వారా మనకు సంబంధించి విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆ ప్రెస్ మీట్లో కూడా వాటి వీడియోలను విడుదల చేశారు. ఆ వివరాలను మనకు వెల్లడించారు. ఇవాళ పాకిస్తాన్ కూడా ఇండైరెక్ట్గా ఒప్పుకుంటుంది తమకు సంబంధించిన ఉగ్రవాద స్థావరం మీద దాడులు జరిగిన తీరును వారు చెప్తూ ఉన్నారు. ఎక్కడా కూడా పాకిస్తాన్ తమకు సంబంధించి మిగతా పౌరులకు సంబంధించి వీటి వివరాలు ఎక్కడా వెల్లడించలేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మనం అనుకున్న టార్గెట్ను మనం ఖచ్చితంగా రీచ్ అయ్యాం. ఈరోజు ప్రపంచ దేశాలతో కూడా మన ఏదైతే మన టార్గెట్ ఉందో ఆ టార్గెట్ కోసం మనం ఏ విధంగా ఎట్లా ముందుకెళ్ళామన్న విషయాన్ని మనం ప్రపంచ వేదికపై చెప్పడానికి కూడా మనకి ఇది ఆస్కారం ఏర్పడింది. ఎక్కడ మన భారతదేశం ప్రజాస్వామిక దేశంగా ఉంది. మనకంటూ కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. మనం ఒక దేశం మనపై దాడి చేస్తే కానీ ఎదురు దాడి చేయని ఒక ఖచ్చితమైనటువంటి నిబంధనలతో మనం ఉన్న దేశం మనది. అలాంటి దేశం ఈరోజు ఎక్కడా కూడా పాకిస్తాన్కి సంబంధించిన స్థావరాలపై కావచ్చు, పాకిస్తాన్ పౌరులను టార్గెట్ చేయకుండా కేవలం ఉగ్రవాదులను టార్గెట్ చేసుకొని, అంటే పహల్గామ్లో మన అమాయకులను ఎంతమంది 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. దానికి ప్రతీకారంగానే ఉగ్రవాదులను అంతమొందించడం కోసం, ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా భారతదేశం ఈ ఉగ్రవాదులకు సంబంధించిన సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. చాలామంది అమాయకుల ప్రాణాలను ఇక్కడ వారు పొట్టన పెట్టుకున్నారు. ఎప్పటికీ వచ్చే రోజుల్లో కూడా ఈ సమస్య ఇంకా జటిలం కాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దీనికి శాశ్వత పరిష్కారం ఒక్కటే. పాకిస్తాన్ వేదిక, పాకిస్తాన్లో చాలామంది ఆశ్రయం పొందుతున్నారు. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల టార్గెట్లను ఏవైతే స్థావరాలున్నాయో వాటిని మనం అంతమొందించి వాటి అంతు చూస్తే ఇక ముందు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మనకు రావు అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయంతోనే ఈరోజు మన సైన్యం ఈ యొక్క పెద్ద ఆపరేషన్ మనం ఏదైతే మనం చేపట్టామో ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయగలిగామనేది మాత్రం చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మనకు ప్రస్తుతం ఇస్రో సాంకేతికతనే దీనికి ఉపయోగపడిందని చెప్పాలి. ఇస్రో సాంకేతికతతో ఖచ్చితంగా టార్గెట్లను మనం చేరుకున్నాం. ఆ టార్గెట్ల ద్వారా ఈరోజు ఆ ఉగ్రవాద సంబంధించిన శిబిరాలను ధ్వంసం చేయగలిగాం. ఏదైతే మొత్తం అక్కడే ఇప్పుడు ఇండియాకు వస్తున్న ఉగ్రవాదులు ఇక్కడ దాడులు చేయడానికి ముందు వారంతా కూడా అక్కడే ట్రైన్ అవుతూ ఉన్నారు. ఇక్కడ తాజ్కు సంబంధించిన హోటల్స్ మీద జరిగిన ఆ కసబ్ కావచ్చు, ఆ తర్వాత అంతకుముందు బిన్ లాడెన్కి సంబంధించి కూడా తను అక్కడ ఉన్న వారందరికీ కూడా శిక్షణ ఇవ్వడానికి కూడా కొన్ని ప్రాంతాలను ఆయన ఉపయోగించినట్టుగా చెప్తారు. అట్లా ఏ విషయం తీసుకున్నా ఉగ్రవాదులకు సంబంధించి మొత్తం అక్కడే చాలా వరకు మనకు ఈ శిక్షణలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. అలాంటి ప్రాంతాలను ఖచ్చితంగా టార్గెట్ చేసుకొని ఈరోజు మనం సక్సెస్ అయ్యామంటే అది 100% ఇస్రోకు సంబంధించినటువంటి సాంకేతికతనే ఉపయోగపడింది మాత్రం కాదని నిజం. దీపిక. ఎస్, అలానే రమణ, ముఖ్యంగా చూసుకుంటే సో మనం నిన్న ప్లే చేసినటువంటి స్టార్ వార్ కూడా ముందుగానే మనం చెప్పేసాం. సో ఎలాంటి సమయంలో భారత్ అనేది ఎలా చేయాలి అవన్నీ కూడా మనం ముందుగానే ఇంటిమేట్ చేసాం. ప్రజలందరికీ కూడా పలు సూచనలు కూడా చేయడం జరిగింది. సో మరి ఇస్రో ముందు ఇంకెలాంటి ప్రయోగాలు చేస్తే బాగుంటుందంటారు? సో ఈ ప్రయోగం ఆపరేషన్ సింధూర్కి ఎంత ఉపయోగపడిందో యావత్ ప్రజలందరూ కూడా చూసే ఉన్నారు. సో ముందు ఇంకెలాంటివి చేయాలి ఇస్రో? అంటే ముందు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది దీపిక, అంటే ముందు అసలు ఇండియా ఏం చేయబోతుంది అనే చర్చ చాలా జోరుగా సాగింది. అసలు ఇండియా ఎలాంటి దాడులతో ముందుకెళ్ళబోతుంది, ఏం చేయబోతుంది అనేటువంటి ఒక చర్చ చాలా విస్తృతంగా జరుగుతున్న టైంలో హెచ్ఎంటీవీ అందరికన్నా ముందు ఇస్రో సంబంధించిన సాంకేతికతను ఉపయోగించుకొని
ఖచ్చితమైన దాడులు చేయబోతుంది అనేటువంటి కథనాలను మనం ప్రసారం చేశాం. వాటికి సంబంధించి ఇవన్నీ కూడా నిజమయ్యాయి. వాటి ఆధారంగానే ఈరోజు ఈ దాడులు జరిగే మొత్తం త్రివిధ దళాలు మన ఇస్రో సంబంధించిన సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయనేది మనం ఈరోజు స్పష్టంగా చూసాం. ఆ రిజల్ట్ ఇవాళ కనిపిస్తోంది. ఇవాళ దేశం అంతా కూడా ఆనందంగా ఉంది. దేశం మొత్తం యావత్ జాతి అంతా కూడా చాలా అంటే మొన్నటి వరకు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన జాతి అంతా కూడా ఈరోజు ఒక చాలా సంతృప్తిగా ఉంది. మొత్తం యావత్ జాతి అంతా కూడా దేశం అంతా కూడా ఏకమై ఈరోజు ఈ జరిగిన ఏదైతే దాడులు ఉన్నాయో వాటిని అన్ని స్వాగతిస్తూ ఉన్నాయి. ఇక ముందు భవిష్యత్తులో ఇవి జరగకుండా ఉండాలి. ఖచ్చితంగా పాకిస్తాన్ గట్టిగా బుద్ధి చెప్పాం. పాకిస్తాన్కి ఇప్పుడు భయం అంటే అసలు భారత్ సంబంధించిన శక్తి సామర్థ్యం తెలిసాయి అనేటువంటి విషయంలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ చర్చకంతటికి కారణం ఇవాళ ఈ ఇస్రో సాంకేతికతనే. ఇస్రో వచ్చే రోజుల్లో కూడా మరింత టెక్నాలజీని ఉపయోగించుకొని యుద్ధాల్లో కూడా మనం మరింత మెరుగ్గా ముందుకెళ్ళేందుకు ఉపయోగపడే సాంకేతికతను ఆల్రెడీ రెడీ చేసింది. ఇప్పుడు ఇది మనం దీన్ని ఒక రిహార్సల్స్గా చూసుకోవచ్చు. వచ్చే రోజుల్లో పెద్ద పెద్ద యుద్ధాలకు సంబంధించి ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే మాత్రం ఖచ్చితంగా మనం టార్గెట్తో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటి సాంకేతికత అంటే కేవలం మనం ఒక షార్ట్లైట్స్ను ప్రయోగించుకునేటువంటి ఇస్రోను ఈరోజు మన యుద్ధాలకు కూడా రేపొద్దున భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇవాళ ఇది సాధించిన విజయం మొత్తం ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపడి చూస్తుంది. ఇది ఖచ్చితంగా మన అందరు భారతీయులందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఇలాంటి విషయాన్ని ముందుగానే మొత్తం బయట ప్రపంచానికి HM TV తెలియజేయడం పట్ల సర్వత్రా హర్షం కూడా వ్యక్తం అవుతుంది. దీపిక. రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.